స్పౌస్ బదిలీలు ఇంకెప్పుడు గజ్వేల్లో స్పౌస్ టీచర్ల ఆవేదన సభ పాల్గొన్న 13 జిల్లాల ఉద్యోగులు వారి ఫ్యామిలీలు. భర్త ఒక చోట, భార్య మరో చోట, పిల్లలు తల్లిదండ్రులు మరో చోట. 5 నెలలుగా తీవ్ర మనోవేదనకు గురవుతున్నాం. సారోజర స్పందించండి, స్పౌస్ బదిలీలు చేపట్టండి అని టీచర్లు విజ్ఞప్తి చేశారు. ఇప్పటిదాకా వివిధ రూపాల్లో నిరసన వ్యక్తం చేసిన ఉపాధ్యాయ స్పౌస్ బదిలీలు సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గాన్ని ఒకసారి వేదికగా చేసుకొని తమ ఆవేదనను వినిపించారు. సీఎం ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో మిగిలిన 13 జిల్లాల్లో కూడా స్పౌస్ బదిలీలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఆదివారం గజ్వేల్లో స్టేట్ స్పౌస్ ఫోరం ఆధ్వర్యంలో ఆవేదన సభ నిర్వహించారు. ఆదివారం గజ్వేల్లో నిర్వహించిన ఆవేదన సభలో పాల్గొన్న టీచర్లు మరి ఈ ముచ్చట కేసీఆర్కు తెలిసిందో లేదో, ఏది గజ్వేల్లో ఫోన్ చేద్దాం కేసీఆర్కి, మాట్లాడితే తెలుస్తుందిగా. స్పౌజ్ వాళ్ళని పాపం వాళ్ళు బదిలీ చేయాలని చెప్పేసి వాళ్ళు నిరాదీక్ష చేస్తుంటారు. స్పౌజ్ బదిలీ చేపట్టాలని. హలో, గుడ్ మార్నింగ్ అండి. ముఖ్యమంత్రి గారు ఉన్నారా సార్? చెప్పండి, ఎవరు మాట్లాడేది? నేను తీన్మార్ మల్లన్నని మాట్లాడుతున్నాను సార్. నమస్కారం సార్. నమస్కారం సార్. ఈ స్పౌస్ బదిలీలకు సంబంధించి గజ్వేల్ కాడ భార్యాభర్తలంతా ధర్నా చేస్తా ఉన్నారు. మీ ముఖ్యమంత్రి గారికి తెలిసిందా ఇది? ఇన్ఫార్మ్ చేస్తాం సార్. ఎప్పుడు చేస్తావు? ఏడున్నాడు సార్? చెప్తాం. ఉన్నాడా? ప్రగతి భవన్లో ఉన్నాడా? మా ఆఫీసర్స్ చెప్తాం సార్, మేము ఇన్ఫార్మ్ చేస్తాము. ఇక లేడన్నట్టే అయిపోయి కట్టు. ముఖ్యమంత్రికి ఫోన్ చేస్తే వాళ్ళ ఆఫీసర్ ఇస్తే మరి చెప్పనైతే చెప్పినామమ్మా మేము. విషయం అయితే వెళ్ళిపోయింది. ఇక మరి ఇప్పుడు గజ్వేల్ గడ్డ మీద చేస్తా ఉంటే కూడా గజ్వేల్ పామ్ హౌస్ కడ పడేటోనికి సోయి లేకపోతే ఇంకేం చేస్తాం? అంతే కాక తెలియకుండా